తమిళనాడులో అగ్రనటుడుగా వెలుగొందుతున్న విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీవీకే పార్టీని స్థాపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విజయ్ సారథ్యంలో టీవీకే పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే విజయ్ సినిమాల్లో తిరుగులేని హీరో అన్నది వాస్తవం. సినీ హీరో విజయ్ రాజకీయాల్లో కూడా హీరోగా అవుతారా లేక జీరో అవుతారా? టీవీకే ఒకవేళ ఎన్నికల్లో సత్తా చాటకపోతే విజయ్ తిరిగి సినిమాల వైపే మొగ్గు చూపుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ఏ మేరకు ఓటర్ల మద్దతును దక్కించుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో ప్రముఖ సినీ నటుల్లో ఒకరైన విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే పార్టీని స్థాపించారు. విజయ్ తమిళ సినిమా రంగంలో అగ్రనటుడు. ఆయనకు తమిళనాడు వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. విజయ్ అభిమాన గణం ఆయనకు ఎన్నికల్లో ఉన్న అతిపెద్ద బలం. అయితే కేవలం అభిమాన గణం మాత్రమే టీవీకేకు విజయం అందించలేదు. తమిళనాడులోని కీలక వర్గాల ఓటర్ల మద్దతు దక్కించుకుంటేనే సత్తా చాటేందుకు వీలుంటుంది. విజయ్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఇదే ఇప్పుడు టీవీకేను టెన్షన్ పెడుతోంది. విజయ్ సినిమాల్లో తిరుగులేని హీరో అన్నది వాస్తవం. కానీ రాజకీయాల్లో ఆయన భవిష్యత్తు ఇప్పుడు తమిళనాడులో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే సినిమాల్లో మాదిరిగానే విజయ్ రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకుంటారా లేక నామమాత్రంగానే ప్రభావం చూపుతారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్, ఆయనకున్న యువత, మహిళా ఓటర్ల బలం పార్టీకి పెద్ద ఆస్తి. తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల మధ్య మార్పు కోరుకునే వారికి విజయ్ ఒక కొత్త ఆశగా కనిపిస్తున్నారు. పెరియార్, అంబేద్కర్ల సామాజిక న్యాయాన్ని, తమిళ జాతీయవాదాన్ని కలిపి తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్నారు. విజయ్ తన అభిమాన సంఘాలను ఇప్పటికే బూత్ స్థాయి కార్యకర్తలుగా మార్చే ప్రక్రియలో ఉన్నారు. విజయ్కు యువతలో అపారమైన క్రేజ్ ఉంది. ఇటీవలి సర్వేల ప్రకారం ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. సామాజిక న్యాయం, లౌకికవాదం, అవినీతి రహిత పాలన వంటి అంశాలను విజయ్ తన పార్టీ అజెండాగా ప్రకటించారు. సామాన్య ప్రజలను ఆకర్షించే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ సుమారు 13.6% నుండి 23.9% వరకు ఓట్ల శాతాన్ని సాధించి రాష్ట్రంలో మూడవ అతిపెద్ద శక్తిగా అవతరించే అవకాశం ఉందని వివిధ సర్వేలు పేర్కొంటున్నాయి. కానీ ఇది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోకపోవచ్చు. విజయ్ టీవీకే అధికారంలోకి రాకపోయినా హంగ్ ఏర్పడిన పరిస్థితుల్లో కింగ్ మేకర్ అయ్యేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే విజయ్ టీవీకే ఆ స్థాయిలో రాణిస్తుందా లేదా అన్నదానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒక నటుడిగా వెండితెరపై సమస్యలను పరిష్కరించడం వేరు, క్షేత్రస్థాయిలో రాజకీయ చదరంగం వేరు. రాజకీయాల్లో అనుభవం లేకపోవడం విజయ్కు మైనస్ కావచ్చు. గతంలో విజయకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్లు రాజకీయాల్లోకి వచ్చినా ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయారు. విజయ్ ఈ ట్రెండ్ను మారుస్తారా లేదా అన్నది చూడాలి. సినిమాలో తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు అదే ప్రజాదరణను రాజకీయ బలంగా మార్చుకునే పనిలో ఉన్నారు. ఓట్లను రాబట్టడానికి కేవలం విజయ్ చరిష్మా ఒక్కటే సరిపోదు. ప్రతి బూత్ స్థాయిలో బలమైన కార్యకర్తల వ్యవస్థను నిర్మించుకోవాలి. సీనియర్ నాయకులతో తలపడ్డం, క్లిష్టమైన సమస్యలపై స్పష్టమైన వైఖరి తీసుకోవడం వంటివి ఆయనకు పరీక్షగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లో కింగ్ మేకర్ లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి హీరో అయ్యే అవకాశాలున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఓట్లను రాబట్టడంలో విఫలమైతే మాత్రం విజయ్ రాజకీయ ప్రయాణం కష్టాల్లో పడవచ్చు. డీఎంకే సారథ్యంలోని కూటమి బలంగానే ఉంది. ఈ ఎన్నికల్లో తమ మిత్రపక్షాలతో కలిసి మరోసారి విజయం సాధించాలని డీఎంకే ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అన్నా డీఎంకే, బీజేపీ కూటమి సైతం ఈసారి ఎలాగైనా సరే డీఎంకేను గద్దెదింపాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇంకోవైపు శశికళ కొత్త పార్టీ పోటీ చేస్తుండడం, సీమాన్ సారథ్యంలోని ఎన్టీకే యువత మద్దతుతో ప్రతి ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును పెంచుకుంటూ పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే ఎన్నికల్లో ఓటర్ల మద్దతును దక్కించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే సినిమాల్లో విజయ్కు భారీగా అభిమానులున్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చేసరికి అభిమానం ఓట్లుగా మారడం అంత సులువు కాదు. అయితే డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విజయ్ చేసే విమర్శలు, స్టాలిన్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు విజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో సినీ నటులకు ఒకప్పుడు లభించిన ఆదరణ ఇటీవలి కాలంలో లభించడం లేదన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారు
ఆయన పార్టీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లో కూడా హీరో అవుతారా లేక జీరోగా మారతారా అన్నది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది. విజయ్ లాంటి అగ్రనటుడు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడంతో సహజంగానే ఆయన పార్టీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే తమిళనాడులో అప్పటికే ఉన్న బలమైన కూటములను ఢీకొట్టి విజయ్ టీవీకే ఓటర్ల మద్దతును దక్కించుకోవడం అంత సులువు కాదు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే చూపే ప్రభావం గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది.